విషయాన్ని ధ్యానించుకుందాము. దేవుని యొక్క పరీక్షలు. దేవుని యొక్క పరీక్షలు ఎలా ఉంటాయో ఈ దినం మనము ధ్యానించుకుందాం. పరీక్షలు ఎందుకు పెడతారు? పరీక్షలు ఎందుకు పెడతారు? వారి యొక్క జ్ఞానము తెలుసుకోవడానికి, వారి యొక్క అర్హతను తెలుసుకోవడానికి పరీక్షలు పెడతారు. ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ మా కంపెనీలో పనిచేయుటకు ఇలాంటి అర్హత కలిగిన వారు కావాలని ప్రకటన చేసినప్పుడు అనేక మంది ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఆ కంపెనీ వారు ఆ కంపెనీలో పనిచేయుటకు ఎలాంటి వారు కావాలో అన్ని విధాలుగా పరీక్షించి ఇంటర్వ్యూ చేసి ఈయన యొక్క జ్ఞానము, ఈయన యొక్క అర్హత మా కంపెనీకి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో వారి యొక్క అర్హతను బట్టి, వారి యొక్క జ్ఞానమును బట్టి, వారి యొక్క టాలెంట్ను బట్టి వారికి ఉద్యోగాలు ఇస్తుంటారు. అర్హత కలిగిన వారికే ఉద్యోగాలు ఇస్తారా? అర్హత లేని వారికి కూడా ఉద్యోగాలు ఇస్తారా? అవునా కాదా? అర్హత లేని వారికి ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారంటే, ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారు? ఊడవడము, బాత్రూమ్లు కడగడము, టీ అందించడము, ఇలాంటి ఉద్యోగాలు ఇస్తారు. అర్హత కలిగినటువంటి వారికి మంచి ఉద్యోగాలు ఇస్తారు. ఇది మనందరికీ తెలిసిన మాటనే. ఇప్పుడు ఉద్యోగం అనేది అర్హత కలిగినటువంటి వారికే ఇస్తారు. అర్హతను ఎలా తెలుసుకుంటారు అని అంటే, పరీక్ష ద్వారా అర్హతను, వారి యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటారు. ఇప్పుడు దేవుని యొక్క పరీక్షలు ఎందుకు అనంటే, మన యొక్క అర్హతను తెలుసుకోవడానికి, మన యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికే దేవుడు కూడా మనకు పరీక్షలు పెడుతున్నాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక కంపెనీలో పనిచేయుటకు ఎలాంటి వారు కావాలో కంపెనీ కోరుకుంటుంది. అదే ప్రకారంగా పరలోకానికి ఎలాంటి వారు కావాలో దేవుడు ఈ భూమి మీద అందరికీ పరీక్షలు పెడుతున్నాడన్న విషయాన్ని మనమందరము గ్రహించాలి. దేవుని యొక్క పరీక్షలు ఎందుకొరకంటే, పరలోకము నీకు ఇవ్వడానికి, నీకు అర్హత ఉందా లేదా, నువ్వు యోగ్యుడవా కాదా అని దేవుడు అన్ని విషయాలలో పరీక్షిస్తున్నాడంట. ఆ విషయాన్ని మనం ఆలోచించడానికి ముందు సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం. వెండికి మూస తగినది, బంగారమునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే అన్న మాట ఇక్కడ రాయించాడు. దీనిలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం ఉంది. పరీక్షను గురించి దేవుడు మాట్లాడుతున్న ఒక విషయం. ఇక్కడ ఈ సందర్భంలో దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే, హృదయం గురించి మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలో దేవుడు దేని కొరకు మాట్లాడుతున్నాడు? హృదయము గురించి మాట్లాడుతున్నాడు. హృదయం గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఈ విషయాన్ని అర్థం చేయించడానికి మరొక 2 విషయాలను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ 2 విషయాలు ఏంటిదంటే, వెండిని తీసుకుంటున్నాడు, బంగారాన్ని తీసుకుంటున్నాడు. హృదయమును గురించి అర్థం చేయించడానికి దేవుడు వెండిని గురించి మాట్లాడుతున్నాడు, బంగారమును గురించి మాట్లాడుతున్నాడు. వెండి, బంగారము ఏ విధంగా శుద్ధపరచబడతాయో వాటి కొరకు మాట్లాడుతున్నాడు. వెండి ఎలా శుద్ధపరచబడుతుందో, ఆ శుద్ధపరచబడే ప్రక్రియ మూస పద్ధతి ద్వారా
పరిశుద్ధపరచబడుతుంది లేదా శుద్ధపరచబడుతుంది. బంగారము ఏ విధంగా శుద్ధపరచబడుతుంది అని అంటే అది కొలిమిలో వేసి కాల్చివేయబడుట ద్వారా అది శుద్ధపరచబడుతుంది. మూస పద్ధతిలోను కొలిమి పద్ధతిలోను వాటిని వేడి చేసినప్పుడు దానిలో ఉన్నటువంటి వెండిలో ఉన్నటువంటి మలినాలు పైకి వస్తాయి. బంగారంలో ఉన్నటువంటి మలినాలు పైనకు వచ్చినప్పుడు వాటిని ఏం చేస్తారు? తీసివేసి మేలిమి బంగారుగా స్వచ్ఛమైన వెండిగా తయారు చేయడానికి ఈ మూస పద్ధతిని కొలిమి పద్ధతిని ఉపయోగించి వాటిని స్వచ్ఛమైన వాటిగా మారుస్తారు. ఇదే మాట కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఉంటుంది. చూడండి, వెండిని మూస పద్ధతి ద్వారా ఏం చేస్తారు? స్వచ్ఛమైన వెండిగా మారుస్తారు. ఆ మాటను గురించి కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాటను ఒకసారి చదివితే, యెహోవా మాటలు ఎలాంటివి అని అంటే అవి పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి అని మాట్లాడుతూ అవి మట్టి మూసలో 7 మారులు కరిగించి ఊదిన వెండి అంత పవిత్రములు అన్న మాట కూడా దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మనం ఏం ఆలోచించాలంటే మట్టి మూసలో వెండి శుద్ధపరచబడుతుంది. ఒక్కసారి ఆ పని చేస్తేనే వెండి స్వచ్ఛమైనదిగా మారుతుంది. అదే మట్టి మూసలో 7 సార్లు కరిగించి దానిలో ఉన్నటువంటి మలినాలను తొలగించినప్పుడు ఆ వెండి ఎంత స్వచ్ఛమైనదిగా ఉంటుందో దేవుని మాటలు కూడా అంత స్వచ్ఛమైనవి, అంత పవిత్రమైనవి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఈ మట్టి మూస పద్ధతి ద్వారా వెండి అనేది స్వచ్ఛమైనదిగా మారుతుంది. అంటే వెండికి పరీక్ష అది పరిశుద్ధమైనదిగా లేదా స్వచ్ఛమైనదిగా మారాలంటే మూస ద్వారా, ఈ మూస పద్ధతి ద్వారా అది స్వచ్ఛమైనదిగా మారుతుంది. బంగారం ఏ విధంగా స్వచ్ఛమైనదిగా మారుతుంది అని అంటే అగ్ని కొలిమిలో కాల్చబడి దానిలో ఉన్న మలినాలు తొలగించబడినప్పుడు అది కూడా ఏమవుతుందంట? స్వచ్ఛమైనదిగా మారుతుంది. ఇదే మాట మనకు పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయములో వ్రాయబడిన మాటను ఒకసారి జాగ్రత్తగా ఆలోచిద్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. అర్థమైందా? నశించిపోయే సువర్ణము ఎలా శుద్ధపరచబడుతుందంట? అగ్ని చేత శుద్ధపరచబడుతుంది. వెండి మూస ద్వారా శుద్ధపరచబడుతుంది. బంగారము అగ్ని చేత శుద్ధపరచబడుతుంది. దానికంటే వెండి కంటేను బంగారము కంటేను అమూల్యమైన మీ విశ్వాసము పరీక్షించాలా వద్దా? అర్థమైందా? వెండిలో ఉన్న మలినాలను తొలగించడానికి మూస ద్వారా శుద్ధపరుస్తారు. బంగారంలో ఉన్న మలినాలను శుద్ధిపరచడానికి అగ్ని కొలిమిలో శుద్ధపరుస్తారు. వీటికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఎలా పరీక్షించబడుతుందంట చూడండి. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమను ఘనతయు కలుగుటకు కారణమగును. మీ విశ్వాసము కూడా పరీక్షింపబడుతుంది. దేనికంటే అమూల్యమైనదంట? వెండికి విలువ ఉంది, బంగారానికి విలువ ఉంది. వీటికంటే అమూల్యమైనవి అని అంటున్నాడు. వీటికంటే విలువగలవి అని మాట్లాడతలేడు దేవుడు.
విశ్వాసాన్ని దేవుడు ఎలా పోలుస్తున్నాడో చూడండి. వీటికంటే అమూల్యమైన మీ విశ్వాసము శ్రమల ద్వారా, శోధనల ద్వారా పరీక్షింపబడుచున్నది అన్నమాట దేవుడు ఇక్కడ వ్రాయించాడు. దేవుడు ఇక్కడ ఎందుకు పరీక్షించాలి మన విశ్వాసాన్ని? మన యొక్క విశ్వాసాన్ని దేవుడు శ్రమల ద్వారానే ఎందుకు పరీక్షించాలి అంటున్నా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నాడు, ఆయనను కూడా దేవుడు పరీక్షించలేదా? పరీక్షించాడు. అన్ని విషయాలలో పరీక్షిస్తే ఆయనలో ఒక్క మలినము కూడా కనబడలేదంట. ఆయన ఎలా కనబడ్డాడో తెలుసా? దేవునికి నిర్మలుడుగా కనబడ్డాడంట. దేవునికి అన్ని విషయాలలో పరీక్షించిన తర్వాత యేసు ప్రభు దేవునికి ఎలా కనబడ్డాడంటే పరిశుద్ధునిగా కనబడ్డాడు, నిర్దోషిగా కనబడ్డాడు, నిష్కల్మషుడిగా, నిర్మలుడుగా కనబడ్డాడు. పాపులలో చేరక ప్రత్యేకముగా ఆయన కనబడ్డాడు. ఆకాశము కంటే మిక్కిలి హెచ్చింపబడినటువంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు బైబిల్లో కనబడతాడు. ఒక్క విషయములో కూడా పాపము అంటించుకొని పవిత్రుడు, పాపము చేయని పరిశుద్ధుడు. ఈ పరీక్షలలో దేవుడు ఆయనకు శోధనలను కలిగించాడు. ఆ శోధనలో విధేయత నేర్చుకున్నాడు, కానీ అవిధేయత ఎక్కడ కూడా చూపించలేదంటండి. ఆ శ్రమల ద్వారా దేవుడు ఆయనను సంపూర్ణమైన స్థితికి నడిపించాడంట. మనకు మాదిరి ఉంచాడు. ఎన్ని పరీక్షలు చేసినా దేవునికి ఆయనలో ఒక్క మలినము కూడా కనబడలేదు. దేవుడు ఈనాడు మనల్ని కూడా పరీక్షిస్తున్నాడంట. వెండికి మూస తగినది, బంగారమునకు కొలిమి తగినది, మనుషులకు యెహోవాయే తగినవాడు. అంటే అర్థం ఏంటిది? మనుషులను శుద్ధపరచాలంటే యెహోవా వలనే కలుగుతుంది. ఎందుకంటే మనుషుల హృదయములో ఉన్నదంతా కూడా ఎలాంటిది అని దేవుణ్ణి అడిగితే వాక్యములో వ్రాయబడిన ప్రకారము మనుషులలో ఉన్నదంతా కూడా, మనుషుల లోపల నుండి వచ్చేదంతా కూడా వ్యర్థమైనదే అని అంటున్నాడు. మనుషులలో ఉన్నదంతా కూడా చెడుతనమే అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఇంట్లో ఎలుక చచ్చిపోయింది అనుకోండి, ఎలాంటి వాసన వస్తుంది? సువాసన వస్తుందా, దుర్గంధం వస్తుందా అంటున్నా. అంతే, మనము భరించలేని ఒక దుర్వాసన ఇంట్లో నుండి వస్తుంది. ఒక కుక్క చనిపోయింది అనుకోండి, దాన్ని మన ఇంట్లో మనం దాచిపెట్టుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? చింతలచేరు నుండి వస్తుంటే ఒక కుక్క చనిపోయింది. వారం రోజులు అంది, అది రోడ్డు పక్కన ఉంది. ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తున్నాను. అది రోజు రోజుకు ఏమవుతుందంటే, చనిపోయిన కొత్తలో ఏమైందంటే మామూలుగానే ఉంది. అది చనిపోయిన ఒక దినం అయ్యేసరికి దాని వెంట్రుకలు అది ఉబ్బడం ప్రారంభించింది. ఉబ్బి వెంట్రుకలన్నీ క్రమక్రమంగా ఊడిపోవడము, దానికి పురుగులు పట్టడము, ఆ లోపల ఉన్నటువంటి దాని మాంసాన్ని తిని దాన్ని ఏం చేసేయండి, కుళ్ళగొట్టి ఎంత దుర్వాసనను పుట్టించాయంటే అక్కడికి వెళ్తున్నప్పుడు వాసన పీల్చుకోవడానికి కాదు, గాలి పీల్చుకోవడానికి సుమారు ఒక 30 సెకండ్లు ఊపిరిని బిగబట్టుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు మన శరీరంలో, మన హృదయంలో మొత్తం చెడుతనమే నిండిపోయింది అనుకోండి, మనలో నుండి వచ్చే వాసన ఎలాంటిది చెప్పండి? చెడుతనము నీ లోపల ఉన్నప్పుడు లోపల నుండి చెడుతనమే వస్తుంది, కానీ మంచితనం ఏమన్నా వస్తుందా? అవునా కదా? సజ్జనుడు తన ధననిధిలో నుండి సద్విషయాలను బయటకు తీసుకుని వస్తాడు. దుర్జనుడు ఏం చేస్తాడంట? సజ్జనుడు అంటే మంచి జనుడు, దుర్జనుడు అంటే చెడ్డవాడు
తన చెడ్డ ధననిధి అనగా తన చెడ్డ ధననిధి అయిన హృదయములో నుండి చెడు విషయాలనే బయటకు తీసుకొని వస్తాడు. నీ హృదయము నిండి ఉండు దాన్ని బట్టే నువ్వు మాట్లాడతావు, నీ హృదయములో ఉండు దాన్ని బట్టే నువ్వు ప్రవర్తిస్తావు. మనుషులందరినీ పరీక్షించిన దేవుడు అందరిలో మలినాలు కనబడ్డాయి. అందుకొరకే హృదయ పరిశోధకుడు దేవుడే అన్నమాట మనకు సామెతల గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడింది. మూస ద్వారా, కొలిమి ద్వారా వెండి బంగారాలలో ఉన్నటువంటి మలినాలను తొలగించినట్టుగా దేవుడు కూడా మనల్ని పరీక్షించి మనలో ఉన్నటువంటి మాలిన్యాలను తీసివేసి మనల్ని పరిపూర్ణులుగా చేయడం కొరకే ఈ శ్రమల గుండా మనల్ని పరిపూర్ణులుగా మార్చడానికి మనల్ని పరీక్షిస్తున్నాడు. మన అర్హతను తెలుసుకోవడానికి, మనకు తెలియజేయడానికి నువ్వెలాంటి వాడవో, నువ్వు పరలోకం వెళ్ళడానికి ఏ మాత్రమైన అర్హత నీ జీవితంలో ఉందో లేదో నీకు తెలియజేసి, నీ స్థితిని నీకు తెలియజేసి, నువ్వు అన్ని విషయాలలో మారు మనసు పొందినట్లుగా దేవుడు నీ గురించి నీకు తెలియజేసినప్పుడు ఆ పరీక్షల్లో నీ స్థితిని నువ్వు ఎరిగి దేవుడు నిన్ను ఏ స్థితిలో చూడాలనుకున్నాడో ఆ స్థితికి నువ్వు ఎదగాలి అని దేవుడు నువ్వు పడిపోయినప్పుడు పాఠం నేర్పిస్తున్నాడు. నువ్వు నిలబడినప్పుడు అందరి ఎదుట నిన్ను నిలువబెట్టి నీకు అందరికీ పాఠాన్ని కూడా నీ ద్వారానే నేర్పిస్తాడు. నువ్వు పడిపోయినప్పుడు నీకు నేర్పిస్తాడు, నువ్వు నిలబడ్డప్పుడు నీ ద్వారా ఇతరులకు నేర్పిస్తాడు. యేసు ప్రభువును మన ఎదుట నిలవబెట్టి మనందరికీ నేర్పిస్తున్నాడు. నా కుమారుని నేను ఎంత శోధించినా, ఎంత పరీక్షించినా ఆయనలో ఒక్క మలినం కూడా కనబడలేదు. దేవుడు అన్ని విషయాలలో మనల్ని కూడా పరీక్షిస్తున్నాడు. పరీక్షించడం లేదని మీరు అనుకోగలరు. ప్రతి క్షణము కూడా ఆయన పరీక్షలో మనము ఉన్నాము. ఆయన పెట్టిన పరీక్షల్లో ఒక్కదానికైనా మనము నిలువబడ్డామా అని మనము ఇప్పుడు ఆలోచిద్దాము. త్వరగా కొన్ని విషయాలను మనము ధ్యానించుకుంటూ ముందుకెళ్దాం. అబ్రహాము గారి గురించి కొద్దిసేపు మనము ఆలోచిద్దాం. ఆదికాండము 14వ అధ్యాయము 21వ వచనం నుండి మనము కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. ఆదికాండము 14వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు ఈ మాటలను మనము ధ్యానించుకుందాము. ఒక మాట చెప్తాను, ఈ మాట మీకు అర్థం కాని ఒక మాట మీకు చెప్తాను. ఒక ఇంట్లో దొంగలు పడి ఒక అమ్మాయిని లేదా వాళ్ళ అబ్బాయిని, ఇంట్లో ఉన్న ఆస్తిని మొత్తము ఎత్తుకొని పోయారు. 1 కోటి రూపాయల వరకు ఆస్తిని, పిల్లలను ఎత్తుకొని పోయారు. ఈ విషయం మీకు తెలిసినప్పుడు, వారు మీకు కనబడినప్పుడు వారితో పోరాడి వారి చేతుల్లో నుండి ఆ పిల్లలను రక్షించి ఆ ఆస్తిని కూడా తీసుకొని వచ్చి ఎవరి ఇంటిలోనైతే ఈ దొంగతనం జరిగిందో ఆ ఇంటిలోనికి వెళ్ళి పిల్లలను, ఆస్తిని అప్పగించినప్పుడు నిజంగా వారు సంతోషించి, మా పిల్లలు మాకు దక్కిరు, ఇదే మాకు చాలు, ఆస్తి మాకు వద్దండి, ఆస్తి మీరే ఉంచుకోనండి అని అన్నారనుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారో చెప్పండి. ఏం చేస్తారు చెప్పండి? ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు, మాకు పిల్లలు వచ్చారు, మా పిల్లలు మాకు దక్కారు, అంతే చాలు, మాకు ఆస్తి వద్దండి, మా పిల్లలను రక్షించడానికి మీరు ఎంత కష్టపడ్డారు కదా, మీ కష్టానికి తగినట్టుగా ఈ ఆస్తి మొత్తం మీరే తీసుకోండి అని అంటే, వాళ్ళ చేతిలో నుండి ఎంతైతే మీరు విడిపించారో అంత మీరే తీసుకోండి అని అంటే తీసుకుంటామా తీసుకోమని చెప్పండి. నిజంగా చెప్పాలంటే అందరూ కూడా తీసుకుంటారండి. ఎందుకంటే వారు సంతోషంతో, ప్రేమతో, కృతజ్ఞతతో ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? కాదంటామా తీసుకుంటామా అంటున్నారు. ఏ మనిషి కూడా కాదన్నాడు. కానీ ఇక్కడ అబ్రహాము గారు చేస్తున్న విషయం, దేవుడు అబ్రహాము గారిని ఆస్తి విషయములో పరీక్షించాడు.
ఆయన పరీక్షలో ఎలా నిలువబడ్డాడో ఇప్పుడు మనము ఆలోచిద్దాం. 21వ వచనం, సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తి నీవే తీసుకొనుమని అబ్రహాము గారితో చెప్పగా. ఈ మాట సొదొమ రాజు మాట్లాడుతున్నాడంటే ఆ మాటకు ముందు ఏదో జరిగింది. ఆ సందర్భం ఏంటిదో మనం ఆలోచిద్దాం. అబ్రహాము గారు లోతు గారు విడిపోయినట్టుగా మనము 13వ అధ్యాయంలో కనబడుతుంది. లోతు గారు మైదానపు ప్రాంతమైనటువంటి సొదొమ ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ తన గుడారం వేసుకొని అక్కడ నివసిస్తున్నాడు. సొదొమ గొమొర్రా ప్రాంతాల దగ్గర. ఇక్కడ అబ్రహాము గారు కనానులో ఆయన నివసిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అయితే సొదొమ గొమొర్రా రాజులను మరి 3 రాజులను మరి ఒక ప్రాంతపు రాజులైన 4 మీద యుద్ధం చేస్తారు. ఒక లోయలో యుద్ధం చేస్తున్నప్పుడు అక్కడ మట్టి గుంటల వలన వీళ్ళు యుద్ధము చేయలేక సొదొమ గొమొర్రా అదే ప్రకారం ఇంకా 3 రాజులు కూడా వారి ఎదుట నిలవబడలేక పారిపోయినట్టుగా మనకు కనబడుతుంది. అంటే టోటల్ ఒక మాటలో చెప్పాలంటే ఓడిపోయిన స్థితి కనబడుతుంది. వీరు పారిపోయినప్పుడు ఆ 4 రాజులు వారి సైన్యముతో వచ్చి సొదొమ గొమొర్రా పట్టణాలను, ఆ పట్టణాలలో ఉన్న ఆస్తినంతటిని కూడా పట్టుకొని వెళ్తున్న సందర్భం. వారి పిల్లలను వారి భార్యలను కూడా బందీలుగా తీసుకొని వెళ్తున్నారు. అదే ప్రాంతంలో ఎవరున్నారు? లోతు ఆయన కుటుంబం కూడా మనకు కనబడుతుంది. ఇప్పుడు వారు సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్న ఆస్తిని, పిల్లలను, అదే ప్రకారంగా లోతును ఆయన కుటుంబాన్ని, ఆయన ఆస్తిని మొత్తము కూడా ఏం చేస్తున్నారు? పట్టుకొని వెళ్తున్నారు. ఈ విషయము అబ్రహాము గారి చెవిన వినబడింది. అంతమంది రాజులను ఎదిరించడానికి ఇప్పుడు అబ్రహాము గారు ఏం చేశాడో తెలుసా? తన ఇంట అలవర్చబడినటువంటి కొంతమందిని, అనగా 318 మందిని వెంటబెట్టుకొని ఆ 4 రాజులతో యుద్ధం చేసి ఈ 318 మందితో 4 రాజులను జయించి ఆస్తిని, వారి భార్యలను, వారి పిల్లలను, లోతును, ఆయన కుటుంబాన్ని రక్షించి ఆస్తిని మొత్తం తీసుకొని వచ్చేసి లోతును విడిపించినట్టుగా మనకు కనబడుతుంది. సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్నటువంటి పిల్లలను, వారి భార్యలను ఆ రాజుకు అప్పగించినప్పుడు రాజు ఏమన్నాడు తెలుసా? మా భార్యలు, మా పిల్లలు మాకొచ్చారు, చాలు, ఆస్తి నీవే ఉంచుకొనుము అని అబ్రహాం గారికి ఒక పెద్ద ఆఫర్ ఇచ్చాడు. ఎంత ఆస్తి చెప్పండి? ఏదో 1,00,000 2,00,000 అని చిన్నగా ఆలోచించకండి. ఎంత బంగారము, ఎంత వెండి వారు దోపుడు సొమ్ముగా కొనిపోయారో మనకు అర్థం కావాలి. ఆ 2 పట్టణాలుగా 5 రాజ్యాల మీద దండెత్తి వీళ్ళు తీసుకొని వెళ్తున్న సందర్భం. వారు వచ్చి ఇప్పుడు అబ్రహాం గారికి ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అబ్రహాము గారిని ఆస్తి విషయములో, డబ్బు విషయములో అబ్రహాము గారి యొక్క మనసు ఎలా ఉందో పరీక్షిస్తున్నాడు. అప్పుడు రాజు ఇచ్చినటువంటి ఆఫర్ను తీసుకున్నాడా, వద్దనుకున్నాడా అంటే ఇక్కడ వ్రాయబడిన మాట 21వ వచనం మరలా ఒకసారి చదవండి. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తి నీవే తీసుకొనుమని అబ్రహాము గారితో చెప్పగా. ఇప్పుడు అబ్రహాం ఏమనాలి? ఎంత మంచి ధన్యుడను, ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చారు, నీకు రుణస్థుడను అని అన్నాడా? నీకు జీవితకాలం అంతా దాసుడనై ఉంటాను అని ఏమని అన్నాడా అంటున్నా? ఏమన్నాడో తెలుసా? అబ్రహాము, నేను అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని
ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడగు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేయుచున్నాను అన్న మాట అంటున్నాడు. చూడండి, అంటే ఆస్తికి ఆశపడతలేడు. ఏమన్నాడు తెలుసా? నేను నీ ద్వారానే ధనవంతుడనయ్యానని నువ్వు చెప్పుకోకూడదు. ఫస్ట్ నేనే అబ్రహామును ధనవంతునిగా చేశానని నువ్వు ఎంత మాత్రము చెప్పుకొనకుండునట్లుగా నీ ఆస్తిలో నాకు నూలు పోగైనను చెప్పుల వారైనను కూడా నేను తీసుకోనని దేవుని మీద ప్రమాణం చేశాడండి. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను, నేను నీకు దేశాన్ని ఇస్తాను, నేను ఆశీర్వదిస్తానని దేవుడు మాటిచ్చాడు. నేను దీవించబడితే దేవుని వల్లనే దీవించబడాలి, కానీ మనుషుల చేత నేను దీవించబడకూడదని ఆయన ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో ఆస్తి విషయమై అబ్రహాము గారికి ఉన్నటువంటి ఆలోచన ఎంతో గొప్పదో, దేవుడు ఆస్తి విషయమై ఆయనకు లోబడతాడా, నాకు లోబడతాడా అని దేవుడు అబ్రహాము గారిని పరీక్షించినప్పుడు రాజుకు లోబడలేదు, దేవునికి మాత్రమే లోబడ్డాడు. ఈ విషయంలో అబ్రహాము గారు ఆస్తికి కక్కుర్తి పడలేదు. ఎందుకంటే మనిషి గుణం ఎప్పుడు కనబడుతుంది చెప్పి? మనిషి గుణం ఎప్పుడు తెలుస్తుందంట? కుక్క గుణము ముక్క దగ్గరనే తెలుస్తుందంట, మనిషి గుణము డబ్బు దగ్గర తెలుస్తుందంట. ఇప్పుడు అబ్రహాము గారి గుణాన్ని దేవుడు పరీక్షించినప్పుడు ఆస్తి విషయమై దేవుడు అబ్రహాము గారిని పరీక్షిస్తే నిజంగండి ఆయన నిర్మలుడుగానే కనబడ్డాడు, దేవుని మీదనే ఆధారపడినట్టుగా మనకు కనబడుతుంది. రెండో విషయం, 15వ అధ్యాయము 1 నుండి మీరు 4 వచనాలను మీరు రాసుకోనండి. ఇక్కడ దేవుడే అబ్రహాం గారికి మాటిస్తాడు. ఏంటిది? ఏమని మాటిస్తాడు? దేవుడు అబ్రహాము గారికి మాటిస్తాడు. ఏమని మాటిస్తాడు అంటున్నాను? నీ గర్భవాసమున పుట్టినవాడే నీకు కుమారుడు వారసుడవుతాడు. ఎందుకంటే దేవుడు అబ్రహాము యొక్క బహుమానాన్ని హెచ్చించెదను అని, నేను నీ కేడమును నీ బహుమానమును అత్యధికము చేసేదనని దేవుడు అబ్రహాము గారితో మాట్లాడుతున్నప్పుడు, దేవా నువ్వు నాకు ఎన్ని ఇచ్చినా ఏమి, నాకు వారసుడు లేడు కదా అని బాధపడుతున్న సందర్భంలో, వారసుడు లేడని నువ్వు బాధపడకు అబ్రహాము, నీ గర్భవాసమున పుట్టినవాడే నీకు వారసుడవుతాడు అని దేవుడు అబ్రహాము గారికి మాటిచ్చాడు. ఏమని మాటిచ్చాడు? నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను అని మాటిచ్చాడు. అంటే ఇది కూడా పరీక్షనే. చూడండి, ఇప్పుడు నువ్వు అప్పుల్లో ఉన్నప్పుడు ఒక ఆయన నీ దగ్గరకు వచ్చేసి నీ పరిస్థితిని గుర్తెరిగి నీ 10 లక్షల అప్పు నేను తీరుస్తాను అని అన్నాడు అనుకోండి, అర్థమైందా? అప్పుల వాడు వచ్చి నీ మీదికి ప్రతిరోజు వస్తున్నాడు, అప్పిస్తానన్న దగ్గర డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, మాటిచ్చాడు, వారం అయింది, ఈయన 10 సార్లు నా దగ్గరకు వచ్చాడు, ఈయన మాత్రము అప్పియడం లేదు. నెల రోజులైంది, అప్పివ్వడం లేదు. సంవత్సరం అయింది, అప్పే ఇవ్వడం లేదు. ఇప్పుడు మనకేమనిపిస్తుంది చెప్పండి? ఈయనవి మాటలు తప్ప చేతలు లేవు. అప్పిస్తే నేను అప్పు కట్టుకుంటాను కదా, ఆయన ఇస్తానన్నప్పుడు నేను ఆశ పెట్టుకున్నాను. 1 నెల ఆగిన, 2 నెలలు ఆగిన, 3 నెలలు ఆగిన, 6 నెలలు ఆగిన, సంవత్సరం ఆగిన, అయినా కానీ ఆయన ఇస్తలేడు అన్నప్పుడు సంవత్సరం దాకా మనకు ఓపిక ఉంటుందో చెప్పండి? అప్పిస్తానన్నప్పుడు, అప్పిస్తానని ఒకవేళ ఆయన అన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? గంటలో ఆయన ఇంటి దగ్గర వెళ్ళి వాలిపోతాం. మనకున్న పరిస్థితి అలాంటిది కాబట్టి మనం ఏం చేస్తాము? ఆయన అప్పిస్తే వచ్చి కట్టుకొని ఏం చేద్దాం అనుకుంటాము? అప్పుల నుండి బయటపడదామని మనం అనుకుంటాం. అబ్రహాముకు అప్పు లేదు, ఇప్పుడు ఏముంది? ఆయనకు ముసలితనం ఉంది.
ఆయన చావుకు దగ్గరైపోతున్నాడు. పిల్లలు పుడతారా పుట్టరో అన్న ఆ సందేహంలో అందరూ ఉన్నారు. కానీ దేవుడు మాట ఇచ్చాడు. ఎన్ని రోజులు నిరీక్షించాలి అంటున్నా? అప్పు కోసము ఒక రోజు నిరీక్షిస్తాం, వారం రోజులు నిరీక్షిస్తాం, ఒక నెల రోజులు నిరీక్షిస్తాం. 6 నెలలు ఎవరన్నా నిరీక్షిస్తారా? సంవత్సరం ఎవరన్నా నిరీక్షిస్తారా? ఇప్పుడు దేవుడు కుమారుని ఇస్తాన్నాడు. ఎన్ని రోజులు ఎదురు చూడాలి చెప్పాడు. కరెక్ట్ అంటే 3 నెలలు ఎదురు చూడాలి, లేదంటే సంవత్సరం ఎదురు చూడాలి. ఇప్పుడు 3 నెలలు అయిపోయింది, దేవుడు పిల్లలను ఇస్తలేడు. అబ్రహాం గారి వయసు దినదినము వయసు పెరుగుతుందా? వయసులో ఆయన ఇంకా పసిపిల్లవాళ్ళగా మారిపోతున్నాడా? యవ్వనంలోకి వెళ్ళిపోతున్నాడా? అంటే దినదినం ఆయన వయసు పెరిగి ఆయన వయసు మృతతుల్యమైపోతుందంట. ఆయన శరీరము మృతతుల్యమైపోతుంది. శారా గర్భము కూడా మృతతుల్యమైపోయింది. అర్థమైందా? పూర్తిగా ఎండిపోయిన కట్టె చిగురిస్తుందా అంటున్నాను. అర్థమైందా? పూర్తిగా ఎండిపోయి జీవాన్ని కోల్పోయినటువంటి ఒక కట్టె తిరిగి చిగురిస్తుందా అంటే అది సాధ్యం కాదు. ఇప్పుడు అబ్రహాము మృతతుల్యమైపోయాడు అంటే ఆయన శరీరము మృతతుల్యమైపోయింది. శారా యొక్క గర్భము కూడా మృతతుల్యమైపోయింది. వీళ్ళకు పిల్లలు పుట్టడం అనేది సాధ్యము కాని పరిస్థితిలో వారు ఉన్నారు. దేవుడు మాట ఇచ్చాడు. ఎన్ని రోజులు ఎదురు చూడాలి? 3 నెలలు ఎదురు చూడాలి, లేదంటే సంవత్సరం ఎదురు చూడాలి. అయినా దేవుడు ఇవ్వట్లేదంటే నమ్మకం ఉంటుందా ఉండదా అంటున్నా? ఉంటుందా ఉండదా అంటున్నా? దేవుడు మాట ఇచ్చాడు బిడ్డనిస్తానని. 3 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఇంకా ఇవ్వడం లేదని మన విశ్వాసం అనేది సన్నగిల్లుతుంటుంది. విశ్వాసం అనేది పూర్తిగా తగ్గిపోయి నమ్మకాన్ని కోల్పోతాం. కానీ అబ్రహాం గారి యొక్క విశ్వాసము దినదినము గొప్పగా అవుతుందంట. ఎవరి వలన ఇది సాధ్యం అంటున్నాను. సమయం లేట్ అవుతున్న కొద్దికి విశ్వాసం అనేది తగ్గిపోతుంటుంది. కానీ 24 సంవత్సరాలు నిరీక్షించాడు. ఈ 24 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా దేవుడు చేసిన వాగ్దానాన్ని అనుమానించలేదు. ఆయన ఏమని నమ్మాడో తెలుసా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నాకు కుమారుని ఇస్తానన్నాడు. 100% ఆయన నాకు ఇస్తాడు. ఎన్ని సంవత్సరాలు నిరీక్షించాడంటే, ఎదురు చూశాడంటే 24 సంవత్సరాలు ఆయన ఎదురు చూశాడు. ఆయన పిలువబడినప్పుడు 75 సంవత్సరాలు ఉన్నాడు. 24 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఆ 24వ సంవత్సరం దేవదూతలు వచ్చాయి. ఆ దేవదూతలు అన్నాయి, మీదటికి నీ చేతిలో కుమారుడు ఉంటాడు. అంటే శారా ఎందుకు నవ్విందో తెలుసా? దేవుని వాగ్దానాన్ని అనుమానించి నవ్వలేదు. ఈ ముసలితనములో నాకు పిల్లలు కలుగుతారా అని అనుకొని లోపల అనుకుంది. వెంటనే ఏమన్నాడు దేవదూత? శారా నీవు నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని అంటే వెంటనే సెట్ చేసుకుందండి. ఆమె కూడా ఎంత విశ్వాస వీరురాలో మనకు హెబ్రీలోకి రాసినటువంటి పత్రికలో కనబడుతుంది. కాబట్టి ఆలోచించండి, 24 సంవత్సరాలు నిరీక్షించారు. దేవుడు ఈ 24 సంవత్సరాలు వారిని పరీక్షించాడంట. నేను మాట ఇచ్చాను కదా, నా మాట ఎడల వీరికున్న విశ్వాసం ఎంతకాలం ఉంటుంది అని పరీక్షించాడంట. 24 సంవత్సరాల్లో ఎక్కడ కూడా వారి విశ్వాసము, వారి నిరీక్షణ ఎక్కడ కూడా తగ్గలేదంట. ఇంకా ఎక్కువైందంట కానీ తగ్గలేదంట. అంటే నిరీక్షణ విషయంలో కూడా, దేవుడిచ్చిన మాట విషయంలో కూడా వీరిని దేవుడు పరీక్షిస్తే 24 సంవత్సరాల్లో వీరి జీవితంలో కూడా లోపము కనబడలేదు. 3వ విషయం, అబ్రహాం గారిని పరీక్షించే విషయంలో దేవుడు 3వ విషయం, దేవుడు ముసలితనమందు అబ్రహాము 100 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు
ఆయనకు కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఇది ఎంత గొప్ప కార్యం అనంటే నిజంగా అండి, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అన్న విషయము అందరికీ అర్థం కాగలుగునట్లుగా దేవుడు అబ్రహాము గారి జీవితంలో ఈ కార్యము చేశాడు. 100 సంవత్సరాల్లో పుట్టినటువంటి కుమారుడు ఎంత అపురూపంగా చూసుకుంటారండి, ఎంత ప్రేమ చేస్తారండి. అబ్రహాము గారు కూడా తన ముసలితనమందు కన్న కుమారుని ఎంత లాలన చేస్తున్నాడు, ఎంత ప్రేమ చేస్తున్నాడంటే నిజంగా చాలా ప్రేమ కలిగి ఆయన తన కుమారుని పెంచుకుంటున్నాడు. అలాంటి సమయంలో దేవుడు మరలా ఆయనను పరీక్షిస్తున్నాడు. ఈయన నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడా, కుమారుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాడా అని మరలా దేవుని పరీక్ష ఎవరికి ఎదురైంది? అబ్రహాం గారికి. దేవుడు వచ్చాడు, అబ్రహామా అని పిలిచాడు. పిలిచినప్పుడు మీకు 22వ అధ్యాయం మొత్తం రాసుకునండి, మీకు అక్కడ ఈ సందర్భాలు ఉంటాయి. చిత్తం ప్రభు అంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు మోరియా పర్వతానికి తీసుకెళ్ళి అక్కడ నాకు బలియు. ఎలా ఉంది చెప్పండి? అబ్రహాం గారికి దేవుడు ఆస్తినిచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, అన్నిటినిచ్చాడు. వాటిలో ఏది అడిగినా అబ్రహాం ఇచ్చేవాడా ఇవ్వడా? ఇస్తాడా ఇవ్వడా? నీ గొర్రెలన్నిటినీ నాకు బలి ఇచ్చే అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించాడు. అవునా కాదా? నీ ఆస్తి అంతటిని నాకు ఇచ్చేయనంటే ఒక్క క్షణం కూడా అబ్రహాం గారు ఆలోచించరు. నీకు అడిగినదంతా నాకు ఇచ్చేయనంటే ఒక్క క్షణం కూడా అబ్రహాం గారు ఆలోచించరు. అంత విధేయత గలవాడు అబ్రహాం గారు. ఇప్పుడు దేవుడు అడిగింది ఏంటి చెప్పండి? నీ కుమారుణ్ణి నాకు ఇవ్వు అంటలేదు, నాకు బలిగా అర్పించు అంటే చంపే అంటున్నాడు. ఏ తండ్రైనా ఈ మాటకు ఒప్పుకుంటాడా? ఇప్పుడు మీరు కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు. అబ్రహాం గారిని దేవుడు పరీక్షించాడన్న విషయం మనందరికీ తెలుసు. దేవుడు కూడా ఇదే మాట మీకు చెబితే, మీ కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వమని దేవుడు ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరు ఒప్పుకుంటారా? ఎవరైనా ఒప్పుకుంటారా అంటున్నా. మనం ఏమంటామో తెలుసా? నా భూమి మొత్తం అడుగు ప్రభువా, నేను ఇచ్చేస్తాను. నా ఆస్తి మొత్తం అడుగు ప్రభువా, నేను ఇచ్చేస్తాను. నాకు కావలసిన అంతటిని అడుగు, నేను ఇచ్చేస్తాను. దయచేసి కుమారుణ్ణి మాత్రము అడుగుకని మనమే దేవునికి సలహా ఇస్తాం. నిజమా కాదు? ఇస్తామా ఇవ్వమ్మా? మనమే దేవుని వేడుకుంటాం, నువ్వే మారు మనసు పొందు ప్రభువా. ఎందుకంటే నేను మారా, నువ్వే మారు మనసు పొంది నన్ను క్షమించు ప్రభు, ఈ పని నేను చేయలేను అంటాం. నిజంగా చేయగలిగే ధైర్యం అవుతానుందా? అంత విశ్వాసం అవుతానుందా అంటున్నా? ఆలోచించండి. కానీ అబ్రహాము గారు కుమారుణ్ణి బలి ఇవ్వమంటే ఎంత బాధపడ్డాడో లోపల ఎప్పుడైనా ఆలోచించాడా? ఒక తండ్రిగా మీరు ఆలోచించండి, ఒక తల్లిగా మీరు ఆలోచించండి. లోపల ఆ తండ్రి పడిన వేదన మీకు అర్థం కావాలి, ఆ తండ్రి పడిన బాధ మీకు అర్థం కావాలి. కానీ ఎక్కడైనా అబ్రహాము దేవునికి అవిధేయత చూపించాడా? ఈయన నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడా, కుమారుని ఎక్కువ ప్రేమిస్తున్నాడా? ఈయన నాకు లోబడతాడా, లోబడా? నా యందు భయభక్తులు గలవాడా లేదా అని ఇన్ని విషయాల్లో పరీక్షించాడు అబ్రహాం గారిని. ఆస్తి విషయంలో పరీక్షించాడు, నిర్మలుడుగా కనబడ్డాడు. నిరీక్షణ గురించి, ఆయన దేవుడిచ్చిన మాట గురించి ఈయన ఎంతకాలం విశ్వాసం కలిగి ఉంటాడు అని చూశాడు. 24 సంవత్సరాలు ఎక్కడ కూడా లోపం లేకుండా విశ్వాసాన్ని హెచ్చించుకున్నాడు, కానీ విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. ఇప్పుడు కుమారుణ్ణి అడిగాడు, కుమారుణ్ణి కూడా దేవునికి ఇవ్వడానికి వెనక తీయక వెళ్ళాడు, బలిపీఠం మీద పెట్టాడు. బాధపడుకుంటానే దేవునికి ఆయన చేతులను కట్టేసి బలిపీఠం మీద పెట్టి ఏం చేశాడు? కత్తి ఎత్తి నరకబోయాడు. వెంటనే దేవదూత ద్వారా దేవుడు మాట్లాడుతూ దేవదూతను పంపించి, అబ్రహామా అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని మీద నువ్వు చెయ్యి వేయకు అని అన్నాడండి. ఇదిగో
నేను నీ కుమారుణ్ణి అడిగాను కదా, నీ ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు బలివ్వడానికి కూడా నువ్వు ఎనుక తీయలేవు గనక ఇందును బట్టి నువ్వు నన్ను ప్రేమించుచున్నావని నేను అర్థం చేసుకుంటున్నాను. నువ్వు నా యందు భయభక్తులు గలవాడవని నీ గురించి నేను అర్థం చేసుకుంటున్నాను. నాకు లోబడు వాడవని నీ గురించి నేను అర్థం చేసుకుంటున్నాను. అంటే అబ్రహాము గారిని ఇన్ని విషయాల్లో పరీక్షిస్తే ఈ పరీక్షలో పరిశుద్ధునిగా నిలవబడ్డా, ఈ పరీక్షకు నిలబడక పడిపోయి పాపిగా మారాడు. పాపిగా దేవునికి కనబడ్డాడంటే ఎలా కనబడ్డాడు? పరీక్షలో పాస్ అయిన పరిశుద్ధునిగా అబ్రహాము గారు కనబడ్డాడు. అబ్రహాం గారి గురించి దేవా ఒక మాట చెప్పు అని అంటే, ఒక్క మాట కాదయ్యా, నేను అబ్రహాం గురించి నేను ఎన్ని మాటలు చెప్తానో తెలుసా? అబ్రహాము గారు నా స్నేహితుడు. ఎవ్వరి గురించి చెప్పలేదు ఈ మాట, ఒక అబ్రహాము గురించి మాత్రమే చెప్పాడు. అబ్రహాం ఒక మనిషిని దేవుడు నా స్నేహితుడు అని చెప్పుకుంటున్నాడంటే ఎంత గొప్పవాడైతే చెప్పుకుంటాడు చెప్పండి అబ్రహాం గారు, అవునా కదా? తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారు ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారిని చూసి ఆయన నా స్నేహితుడు అని చెప్పుకోవాలి, అవునా కాదు? తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాడు, పేదవాడుగా ఉన్నటువంటి వాడు గొప్పవాడిని చూసి ఆ గొప్పవాడు నా స్నేహితుడు అని చెప్పుకుంటాడు. కానీ గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాడు, మన ఊహలకే అందనంత గొప్పవాడైన దేవుడు ఏమాత్రం ఎన్నిక లేని వాడైనటువంటి అబ్రహాము గారిని చూసి అబ్రహాము నా స్నేహితుడని సాక్ష్యం ఇచ్చాడు. రెండోది విశ్వాస వీరుడు అని చెప్పాడు. విశ్వాసులకు తండ్రి అని ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఎవరంటే అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి, నా స్నేహితుడు, నాకు లోబడేవాడు, నన్ను ప్రేమించేవాడు, నా యందు భయభక్తులు కలవాడు అని ఇంత గొప్ప సాక్ష్యాన్ని అబ్రహాం కలిగి ఉన్నాడు. దేవుడు ఆయనను ఎంత దీవించాడో తెలుసా? భూమి యొక్క సమస్త వంశములు నీ అందే ఆశీర్వదించబడు. అంటే నీ ద్వారానే లోకాన్ని రక్షించబోయే రక్షకుడు లోకానికి రాబోతున్నాడు అని దేవుడు ఆయనను ఎంతగా హెచ్చించాడంటే, దేవుని మనసులో మొట్టమొదటగా నిలిచిపోయిన ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎక్కువగా అబ్రహాం గారండి. ఏ విశ్వాసైనా పరదేశకు వెళ్ళాడంటే అబ్రహాము గారి ద్వారా, అబ్రహాము గారి దగ్గరికే వెళ్ళి ఆయన రొమ్మున అనుకోవాలి. అంత గొప్ప స్థితి దేవుడు అబ్రహాం గారికి కలిగించాడు. అంటే ఈ పరీక్షలో నిలబడ్డాడు కనుక ఆయనను దేవుడు ఎంతగా దీవించాడో, ఎంతగా హెచ్చించాడో మనకు అర్థం కావాలి. రెండవది మోషే గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు ఒక అధికారి వచ్చేసి నాకు మొక్కితే నీకు సర్పంచిగా నిన్ను నిలబెడతాను అన్నాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు అంటున్నా. ఇప్పుడు ఊర్లో పెద్దలు ఉంటారు, సర్పంచ్గా నిలబడే వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కడాలో, వాళ్ళకి ఇష్టమైన పనులు చేసి వారి దృష్టిలో పడడము చేస్తారు. ఎందుకంటే వారి యొక్క సపోర్ట్ లేకుండా నేను ఈ ఊర్లో గెలవలేను అన్నట్టుగా వారు ఆలోచిస్తున్నారు కనుక ఏం చేస్తారంటే పెద్దలైనటువంటి వారికి ఏం చేస్తారు? మొక్కుతారు, లేదా నమస్కారం చేస్తారు, లేదా వారికి లోబడతారు. ఏదో విధంగా విధేయత చూపిస్తారు. ఆ విధేయతను బట్టి ఏం చేస్తారు? ఇప్పుడు వారిని నిలవబెట్టడం అనేది లోకంలో జరుగుతుంది. ఇప్పుడు నాకు మొక్కితే నీకు సర్పంచ్ పదవి కాదు, ఎమ్మెల్యే పదవి కాదు, నేను ముఖ్యమంత్రిని చేస్తానన్నారు అనుకోండి, ఆశపడతారా? ఆశపడరా? లేదు. ఇది మనకు అర్థం కాదు. ఈ అధికారం అనేది మనకు అర్థం కాదు అనుకోండి. జస్ట్ నాకు మొక్కితే నీకు 100 కోట్లు ఇస్తాడు అనుకోండి, 100 కోట్లు ఇస్తాను అన్నారనుకోండి, డబ్బు ఆల్రెడీ ముందే పెట్టుకున్నాడు. నాకు మొక్కితే ఇది మొత్తం నీదే అనేసి అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? నిజంగా మొక్కని వారు ఎవరైనా ఉంటారా? మోషే గారి జీవితంలో కూడా సేమ్ ఇదే ఎదురైంది. 11వ అధ్యాయం, హెబ్రీలోకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం మనందరికి తెలిసిన మాటనే. అబ్రహాము గారు మోషే విశ్వాసమును బట్టి, చదవండి అన్నమాట. హెబ్రీలోకి రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడై
మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటెను క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే క్రీస్తు ప్రజలతో శ్రమలు అనుభవించడము మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. కలుగబోయే బహుమానమునందే ఆయన దృష్టించాడు. ఆయన ఆలోచనలు వేరుగా కనబడుతున్నాయి, ఆయన దృష్టి వేరేదిగా కనబడుతుంది. ఈ లోక సంబంధమైన దృష్టి ఆయనకు లేదు. ఈ లోక సంబంధమైన ఆలోచనలు మోషే గారిలో మనకు కనబడట్లేదు. దేవుడు అబ్రహాం గారిని ఎన్ని విషయాల్లో పరీక్షించాడని తెలుసుకున్నాము. ఆస్తి విషయంలో పరీక్షించాడు, కుమారుని విషయంలో పరీక్షించాడు, అంటే నిరీక్షణ విషయంలో విశ్వాసం విషయంలో కూడా పరీక్షించాడు. కుమారుని ఎక్కువ ప్రేమిస్తున్నాడా, నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడా అని కుమారుని బలిచ్చే విషయంలో కూడా పరీక్షించాడు. ఇన్ని విషయాల్లో పరీక్షించిన తర్వాత అబ్రహాము గారి గురించి ఏమని మనం తెలుసుకున్నాము? ఒక లోపము లేనివాడిగా, నిర్మలుడుగా, పరీక్షలో పాస్ అయిన పరిశుద్ధునిగా అబ్రహాం కనబడుతున్నాడు. ఇప్పుడు మోషే గురించి ఆలోచిద్దాం. మోషేను దేని విషయంలో దేవుడు పరీక్షిస్తున్నాడంటే అధికారాన్ని దేవుడు ముందు పెట్టి ఆయనను పరీక్షిస్తున్నాడు. అధికారానికి లోబడి నన్ను విడిచిపెడతాడా? అధికారాన్ని వద్దనుకొని నన్ను వెంబడిస్తాడా అని దేవుడు పరీక్షిస్తున్న క్రమములో మోషే గారు ఏం చేశారో తెలుసా? ఐగుప్తు ధనము శ్రేష్టమైనదిగా మనకు కనబడుతుంది. ఐగుప్తు దేశంలో ఓఫీరు బంగారం అంటే శ్రేష్టమైన బంగారం మనకు కనబడుతుంది. అంటే ఐగుప్తులో ఉన్నప్పుడు మోషే గారు ఎలా పెరిగారో మనందరికీ తెలుసు. రాజ కుటుంబంలో, రాజకోటలో ఆయన పెరిగినట్టుగా, సకలమైన సుఖాలతో ఆయనను పెంచినట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఇన్ని సుఖాల మధ్య పెరుగుతున్నటువంటి మోషే గారు ఈ సుఖాలకు అలవాటు పడి, ఈ సంతోషాలకు అలవాటు పడి, ఈ భోగ భాగ్యాలకు అలవాటు పడి, ఈ లోకములో ఉన్నటువంటి సకలమైన అన్ని సుఖాలను, అన్ని సంతోషాలను అనుభవిస్తున్నటువంటి మోషే గారు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎక్కడైనా కనబడుతుందా అంటున్నా? ఎక్కడైనా కనబడుతుందా? దేవుణ్ణి కావాలనుకుంటే అన్ని శ్రమలే, దేవుణ్ణి వద్దనుకుంటే అన్ని సుఖాలే. ఒక్క మాటలో ఫరో కుమార్తె ఏమన్నా తెలుసా? నన్ను అమ్మా అని పిలువు, అంతే, నీకు సింహాసనం ఇచ్చేస్తానన్నది. ఏమన్నా? నన్ను అమ్మా అని పిలువు, నీకు సింహాసనము ఇచ్చేస్తానంటే ఇప్పుడు మోషే గారు ఏం చేశాడంట? ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. ఒప్పుకున్నాడో ఒప్పుకోలేదా? ఒప్పుకోలేదు. ఇదే పరీక్ష యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఎదురైంది. సాతానుడు వచ్చి ఒక్క నిమిషంలో ప్రపంచంలో ఉన్న రాజ్యములు, వాటి మహిమ, వాటి ఆస్తి, వాటి ఘనత, అధికారం అంతా కూడా ఒక్క క్షణంలో చూపించింది. ఎంత మహిమతో చూపించచ్చు ఒకసారి ఆలోచించండి. వాటి మహిమనంతటిని ఒక్క నిమిషంలో యేసు ప్రభువుకు కళ్ళకు కట్టినట్టుగా చూపించింది. నాకు మ్రొక్కితే చాలు, నాకు మ్రొక్కు, వీటి మహిమంతటిని నీ పాదముల దగ్గర పెట్టేస్తానని సాతానుడు యేసు ప్రభుకు ఆఫర్ ఇచ్చాడు. ఇచ్చాడా? ఇయ్యలేడా? అంటే యేసు ప్రభువుని కూడా పరీక్షించాడు. మీకు ముందే చెప్పాను, అందుకొరకే. యేసు ప్రభు ఒప్పుకున్నాడా అంటున్నా? నీ దేవుడైన ప్రభువును మాత్రమే సేవించవలెను, ఎవరికి మ్రొక్కకూడదు, దేవునికి మాత్రమే మ్రొక్కాలి, ఆయనను మాత్రమే సేవించాలి అని యేసుప్రభు మాట్లాడు. ఆస్తికి, లోకరాజ్యముల మహిమకు, వాటి ఘనతను యేసుప్రభు కోరుకోలేదు. ఏం కోరుకున్నాడు ఆయన? దేవుని చిత్తాన్ని జరిగించడానికి శ్రమలను, ఒక మాటలో చెప్పాలంటే మనందరి రక్షణ కొరకు మరణాన్ని కోరుకున్నాడు. ఎన్ని భయంకరమైన శ్రమలను కోరుకున్నాడు. మోషే గారు కూడా
ఏం కోరుకున్నాడు తెలుసా? ఐగుప్తు సింహాసనం వద్దు, ఐగుప్తు ఐశ్వర్యం వద్దు, ఐగుప్తులో ఉన్నటువంటి సకల భోగములు నాకొద్దు, అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించడం మేలని యోచించి ఐగుప్తు సింహాసనాన్ని వదులుకొని ఏం కోరుకున్నాడు? దేవుని ప్రజలతో శ్రమలు, నిందలు, అవమానాలు పొందుకోవడానికి ఆయన ఇష్టపడి యేసు ప్రభులాగా ఏం కోరుకున్నాడు? లోక సంబంధమైన ఘనతను కోరుకోలేదు, పరలోకమందున్న దేవుడిచ్చే ఘనతను పొందుకోవాలని దాని మీద దృష్టి పెట్టిన గొప్ప వ్యక్తిగా మోషే గారు కనబడతారు. ఆయన ఇశ్రాయేలీలను నడిపిస్తున్న క్రమంలో కూడా దేవుడు అనేక విషయాలలో పరీక్షిస్తాడు. ఒక సందర్భంలోనైతే అంటాడు, మోషే నువ్వు పక్కకు జరుగు, ఈ ప్రజలందరినీ చంపేసి నీ జనాన్ని, నీ సంతానాన్ని వృద్ధిపరుస్తానన్నాడు. ఇప్పుడు మోషే ఏమనాలి? చీ ప్రభువా, వీళ్ళు మారరు ప్రభువా, చంపే అనేసి అనాలా వద్దా? ఇప్పుడు దేవుడు నిజంగానే అన్నాడు ఆ మాట? మోషేను పరీక్షించడానికి అడిగాడా? దేవుని సంకల్పము ఆల్రెడీ అబ్రహాము సంతానమందు యేసు ప్రభు రావాలి, అక్కడ యూదా జనాంగం కూడా ఉన్నారు. మోషే ఎవరు? మోషే ఎవరు అర్థమైందా మీకు? యూదా గోత్రికుడు కాదైన, అర్థమైందా? ఆయన యూదా గోత్రికుడు కాదు, ఆయన లేవీయులకు సంబంధించిన గోత్రికుడు. ఎవరు? మోషే. ఇప్పుడు లేవి గోత్రాన్ని మాత్రమే ఉంచి మిగతా గోత్రాలు అన్నిటినీ నేను నాశనం చేస్తానంటే ఇప్పుడు ఏమైనా చంపే ప్రభు అనాలి. ఇప్పుడు నువ్వు పక్కకు తప్పుకో అంటే దేవుని మాటకి ఇప్పుడు నేను ఎదురు చెప్పొద్దు అనేసి ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఇప్పుడు సరే ప్రభు, చంపే ప్రభు, నన్ను దీవిస్తానన్నావు కదా, ఇంతకంటే ఇంకా సంతోషం ఏంటిదే అని అనుకోవాలి. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. మోషేని అక్కడ దేవుడు పరీక్షిస్తున్నాడు అక్కడ, అర్థమైందా? ఎందుకంటే ఆయన సంకల్పంలో దావీదు రావాలి, ఆ దావీదు ద్వారా యేసుక్రీస్తు లోకానికి రావాలి. ఇప్పుడు మిగతా గోత్రికులందరినీ చంపేస్తానంటే ఇప్పుడు మోషే ఏం చేయాలి? ఇప్పుడు పక్కకు తప్పుకోవాలి. కానీ ఏమన్నాడు తెలుసా? వారి ప్రాణాలకు ఈయన ప్రాణం అడ్డేసినట్టుగా మనకు కనబడుతుంది. వారిని కనికరించు ప్రభువా, వారిని క్షమించు ప్రభువా, లేదంటే నీ జీవగ్రంథంలో నుండి నా పేరును తుడిచిపెట్టి. ఏ ప్రజలనైతే నడిపిస్తున్నాడో ఆ ప్రజల కొరకు తను సమస్తమును పోగొట్టుకోవడానికి కూడా వెనుక తీయని నాయకత్వము మోషే గారిలో కనబడుతుంది. ఈ పరీక్షలో కూడా మోషే గారు నిలబడ్డారు. ఇదే క్యారెక్టర్స్ యేసు ప్రభులో ఉంటాయి. అందుకొరకు మోషే ఏమంటాడు తెలుసా? నా వంటి ఒక ప్రవక్తను మీలో నుండి మీ కొరకు దేవుడు పుట్టించబోతున్నాడు. ఆయన యేసు ప్రభు, ఆయన మాట విననివాడు సర్వనాశనం అవుతాడన్న మాట మోషే గారు మాట్లాడినట్టుగా మనకు కనబడుతుంది. ఓకే, మోషే గారిని దేవుడు పరీక్షించినప్పుడు మోషే గారు కూడా పరీక్షలో పాస్ అయిన పరిశుద్ధునిగానే కనబడుతున్నాడు. మోషే గురించి నువ్వు ఏదైనా చెప్పు ప్రభు అంటే, మోషే ఎలాంటి వాడంటే ఒక గొప్ప నాయకుడు. మోషే లాంటి నాయకుడు నేను ఈ భూమి మీద ఎక్కడ చూడలేను అని అన్నాడు. ఎందుకంటే ఐగుప్తు దేశం నుండి కనానుకు నడిపించిన ఒక గొప్ప నాయకుడుగా మోషే గారు కనబడుతున్నారు. యేసు ప్రభువు కూడా మనలను పరలోకానికి, పరమ కనానుకు నడిపించే ఒక గొప్ప నాయకుడుగా యేసు ప్రభు కనబడుతున్నాడు. అంటే మోషే గారిలో ఒక గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి అని దేవుడు చెప్తున్నాడు. రెండవది, ఆయనను దేవుడు పరీక్షించిన తర్వాత ఆయన గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటిదంటే, మోషే భూమి మీద ఉన్న ప్రజలందరికంటే సాత్వికుడు అని చెప్పట్లేదు, భూమి మీద ఉన్న ప్రజలందరికంటే మిక్కిలి సాత్వికుడు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అని దేవుడు మోషే గురించి సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. మూడోది, యోబు గారి జీవితాన్ని, ఆయన భక్తిని దేవుడు పరీక్షిస్తున్నాడు. దేన్ని పరీక్షిస్తున్నాడు? అధికారం విషయంలో మోషేను పరీక్షించాడు, ఇప్పుడు భక్తి విషయంలో యోబు గారిని పరీక్షించాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనంలో అంత పరీక్షింపబడిన తర్వాత, సాతాను వలన సకల శోధనలకు గురైన తర్వాత, అన్నిటినీ కోల్పోయిన తర్వాత
యోబు గారు మాట్లాడుతున్న మాట 1వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటున్నాడో తెలుసా? ఈ సంగతులలో ఏ విషయమునందు కూడా యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని ఎక్కడ కూడా చెప్పలేదు. ఎక్కడైనా ఈయన పాపం అంటించుకుంటాడేమో, నన్ను దూషిస్తాడేమో, నాకు దూరం అయిపోతాడేమో అని సాతానుకు అవకాశం ఇచ్చాడు దేవుడు. కానీ యోబు గారు సాతానుకు చోటు ఇవ్వలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు, పాపాన్ని అంటించుకోలేదు, దేవుణ్ణి దూషించలేదు. అన్ని కోల్పోయిన తర్వాత కూడా అంతే యథార్థతను కనపరిచాడు. ముందు ఎలా ఉన్నాడు? యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుకున్నవాడిగా, భూమి మీద అతని వంటి వాడు ఎవరూ లేరన్న సాక్ష్యాన్ని ముందు కలిగి ఉన్నాడు. ఈ పరీక్షలన్నిటినీ ఎదుర్కొన్న తర్వాత కూడా భార్య ద్వారా శోధింపబడిన, స్నేహితుల ద్వారా శోధింపబడిన, అందరి ద్వారా శోధనలకు గురైపోయిన, చచ్చిపోయే పరిస్థితి వచ్చినా ఏమన్నాడంటే 13వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, ఆయన నన్ను చంపినా నేను ఆయన కొరకే కనిపెట్టుకుంటానన్న విశ్వాసాన్ని కనపరిచి, ఏ స్నేహితులైతే నన్ను శోధిస్తున్నారో ఆ స్నేహితుల కొరకు తిరిగి ప్రార్థన చేసినప్పుడు తన పూర్వపు స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకొని, అన్ని విషయాల్లో నేను యోబు గారిని పరీక్షించాను, కానీ ఎక్కడ కూడా లోపము కనబడలేదు. కానీ యోబు గారు ఏమంటారో తెలుసా? నేను శోధింపబడిన మీదట నేను సువర్ణములా మారెదను. ఈ శోధనలు నన్ను పరిపూర్ణునిగా మార్చడానికి, ఆ పరలోకానికి అర్హత సాధించడానికి, నేను దేవుని ఎదుట మేలిమి బంగారముగా కనబడుట కొరకే దేవుడు నన్ను పరీక్షించాడని యోబు గారు మాట్లాడుతున్న సందర్భం. యోబు గారి గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యము, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, చెడుతనాన్ని అంటించుకోకుండా భక్తిని కొనసాగించుకున్న వ్యక్తి, అన్ని కోల్పోయిన దేవుణ్ణి విడిచిపెట్టని వ్యక్తి, కుమారులను కోల్పోయినా కానీ దేవుణ్ణి విడిచిపెట్టని వ్యక్తి, దేవుణ్ణి మహిమపరిచిన వ్యక్తి యోబు గారు. భూమి మీద అతని వంటి వాడు ఎవ్వరూ లేరంట. ఇంత గొప్ప సాక్ష్యాన్ని ఒక యోబు కలిగి ఉన్నాడు. 4వది, దానియేలు అతని స్నేహితులైనటువంటి హజర్యా, హనన్యా. ఒకసారి చదవండి దానియేలు గ్రంథము 1వ అధ్యాయము. మీరు మొత్తం రాసుకునండి, డైరెక్ట్ 8వ వచనాన్ని మీరు డైరెక్ట్ చదవండి. షద్రకు, మెషకు, అబేద్నెగోలు అన్న పేర్లు నపుంసకుల అధికారి ఆలకు పెట్టినట్టుగా మనకు కనబడుతుంది. అయితే వారి పేర్ల గురించి అక్కడ వ్రాయబడిన మాట ఏంటిదంటే, యూదులలో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు, వీళ్ళ గురించి దేవుడు పరీక్షించినప్పుడు వీరు దేవుని ఎదుట ఎలా ఉన్నారో మనము కొద్దిసేపు ఆలోచిద్దాం. ముగింపులోనికి వస్తున్నాము, కొద్దిసేపు ఆలోచిద్దాం. ఇప్పుడు దానియేలు గారు, ఈ యొక్క హనన్యా గారు, మిషాయేలు, హజర్యా అనువారు, వీరు నలుగురు కూడా మనకు కనబడుతున్నారు ఇక్కడ. దానియేలు పేరు ఏమని పెట్టారు? వాళ్ళు బెల్తెషాజర్ అని పెట్టారు. హనన్యాకు షద్రేక్ అని పెట్టాడు. మిషాయేలుకు మెషక్ అని పెట్టారు. అజర్యాకు అబేద్నెగో అని పేరు పెట్టారు. ఈ నలుగురు నుంచి దేవుడు మాట్లాడుతున్న సందర్భం. వీళ్ళు రాజకుటుంబీకులైనటువంటి వీరు ఎక్కడికి కొనిపోబడ్డారు? దాసులుగా ఎక్కడికి కొనిపోబడ్డారు? బబులోను దేశమునకు బానిసలుగా చెరపట్టబడ్డారు. ఇప్పుడు బానిసలుగా ఉన్నారు. బానిసలకు ఎలాంటి ఫుడ్ పెడతారు చెప్పండి? ఒక పూట పెట్టి ఒక పూట
ఉపవాసం పెట్టకుండా పాడైపోయిన ఆహారం, ఎలాంటి ఆహారం వరకు ఏదో విసిరి పారేస్తారు. అవునా కాదా? అలాంటి ఆహారాన్ని తినొద్దనుకున్నా కడుపు మంటకు, ఆకలి బాధకు తట్టుకోలేక తినేస్తారు. ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే వీరు రాజకుటుంబీకులే, వీరు నలుగురు కూడా రాజకుటుంబీకులే, కానీ దాసులుగా ఉన్నారు. ఇప్పుడు రాజుకు ఒక ఆలోచన వచ్చింది, రాజకుటుంబీకుల్లో శ్రేష్ఠులైనటువంటి వారిని, ప్రావీణ్యులైనటువంటి వారిని తీసుకొని వచ్చేసి కల్దీయుల విద్యలన్నిటిని వారికి అభ్యసింపజేయండి. మంచి ఆఫర్ ఇచ్చాడు. ఎవరు? నెబుకద్నెజరు. ఎంత మంచి ఆఫర్ అంటే బానిసలకు ఇంత మంచి ఆఫర్ ఇచ్చాడు. కల్దీయుల విద్యలన్నిటిని కూడా నేర్పించండి, అన్ని విషయాల్లో వారిని ప్రావీణ్యులుగా మార్చండి. ఎందుకంటే నేను భుజించే ఆహారం, రాజు భుజించే ఆహారంలో షేర్ చేస్తున్నాడు. నేను భుజించే భోజనములో కొంత వంతును ప్రతిరోజు వారికి మీరు కేటాయించండి అని నపుంసకుల అధికారికి అక్కడ రాజు ఆజ్ఞాపించాడు. రాజు ఆజ్ఞాపించి వీరిని అన్ని విషయాలలో గొప్పవారిగా తీర్చిదిద్ది నా దగ్గరికి తీసుకొని రమ్మని ఒక మంచి విషయాన్ని అక్కడ రాజు చెప్పినప్పుడు, ఇప్పుడు దానియేలు కానీ, ఈ షద్రకు, మెషకు, అబేద్నెగోలు కానీ ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? దాసులుగా ఉన్నటువంటి మాకు పాడైపోయిన ఆహారం పెట్టాలి, ఒక పనికిరాని ఆహారాన్ని మాకు విసిరేసిన మేము ఇదే శ్రేష్టమైన ఆహారం అని భుజించాల్సినటువంటి మేము రాజు ఆహారంలో మాకు భాగం ఇస్తున్నారంటే ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మీరు ఒక దగ్గర బందీలుగా ఉన్నారు, తినడానికి తిండి లేని పరిస్థితి. ఇప్పుడు అలాంటి మీకు శ్రేష్టమైన భోజనం పెడితే మీరు తింటారా? వద్దనంటారా చెప్పండి? తింటారా? ఎవరైనా తృణీకరిస్తారా అంటున్నా? ఎవ్వరు తృణీకరించరు. ఇప్పుడు దానియేలు కానీ ఆయన స్నేహితులకు కానీ ఇప్పుడు రాజు తన ఆహారంలో భాగం ఇస్తున్నాడు. ఇప్పుడు వారు వద్దనాలా తినాలంటున్నారు? వాస్తవానికి చెప్పాలంటే సంతోషముతో తినాలి. కానీ వారు ఏం చేస్తున్నారో తెలుసా? ఎందుకంటే ఇశ్రాయేలీయులకు ఆజ్ఞ ఉంది. ఎందుకు తెలుసా? తినకూడనివేవో చెప్పాడు దేవుడు, తినవలసినవి ఏంటిదో కూడా చెప్పాడు. దానియేలుకు ఆయన స్నేహితులైనటువంటి వీరికి ఒక విషయం తెలుసు, ఏంటంటే రాజు భుజించే భోజన పదార్థాలన్నీ కూడా దానిలో ఎక్కువ శాతము దేవుడు మనకు తినకూడదని ఆజ్ఞాపించిన మాంసాహారాలే రాజు భోజనాల్లో కనబడుతున్నాయి. ఇప్పుడు తింటే దేవుని దృష్టికి దోషులమైపోతాం, వద్దనుకుంటే ఉపవాసాలతో బ్రతకాల్సినటువంటి పరిస్థితి. అవునా కాదా? ఇప్పుడు రాజేమో నపుంసకుల అధికారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? వారిని శ్రేష్టమైన వారిగా, గొప్పవారిగా తయారు చేసి నా ఎదుట నిలవబెట్టాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు దానియేలు ఆయన స్నేహితులు కూడా ఏమంటున్నారంటే రాజు భోజనమును ద్రాక్షారసమును త్రాగుటకు ఇష్టపడలేదు. దేవుడు ఇప్పుడు భోజనం విషయంలో ఇప్పుడు ఎవరిని పరీక్షిస్తున్నాడు? అబ్రహామును ఆయన స్నేహితులను పరీక్షించాడు. పరీక్షించినప్పుడు నిషిద్ధమైన ఆహారాన్ని తినడానికి వారు ఇష్టపడలేదు. చాలామంది రాజకుటుంబీకులైనటువంటి వారే తిన్నారు, కానీ వీరు నలుగురు మాత్రము దేవునికి లోబడి నిషిద్ధమైన దాన్ని తినకూడదని దేవుడు చెప్పాడు. తినను అని మంచి నిర్ణయం కలిగి ఆ యొక్క అధిపతి దగ్గరికి వెళ్ళి ఆయనను బ్రతిమాలుకున్నారు. ఎందుకంటే తినకూడదని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు కదా, అది దేవునికి నచ్చింది. ఆ ఆలోచన వారు కలిగి ఉన్నందుకు వీరు వెళ్ళి ఆ అధిపతి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ అధికారికి వీళ్ళ మీద కటాక్షము కలిగేటట్లు చేశాడు దేవుడు. అప్పుడు ఆ అధికారి అంటాడు, నపుంసకుల అధికారి ఏమంటాడంటే రాజుకు నేను భయపడాలి, రాజు నాకు ఆజ్ఞాపించాడు. ఆయన మిమ్మల్ని పరీక్షించినప్పుడు రాజు భోజనము చేసినటువంటి వారందరూ కూడా చూడడానికి మంచివారుగా పుష్టిగా కనబడి మీరు చిక్కిపోయినట్లుగా ఒకవేళ కనబడితే రాజు నన్ను బ్రతకనివ్వడు.
కాబట్టి రాజు ఆజ్ఞకు నేను లోబడాలి అన్నప్పుడు దానియేలు గారు ఒక మాట అంటాడు, ఒక 10 దినాలు మమ్మల్ని పరీక్షించండి, మాకు ఈ భోజనం పెట్టకుండా శాకాధాన్యాలు నీళ్లు మాత్రమే మాకు ఇవ్వండి, పప్పు దినుసులు అంటే పప్పుకు సంబంధించిన పప్పు దినుసులను మాత్రమే మాకు భోజనానికి ఇవ్వండి, త్రాగడానికి నీళ్ళే ఇవ్వండి, మాకు మాంసాహారం వద్దు, ద్రాక్ష రసం వద్దు, ఒక 10 దినాలు పరీక్షించండి, మేము మంచిగా కనబడితే మాకు ఈ భోజనం ఇవ్వండి, లేదంటే రాజు భోజనమే ఇవ్వండి, ఒప్పుకుంటామని ఒక మంచి నిర్ణయం కలిగి ఉన్నప్పుడు 10 దినాలు ఆ అధిపతి వీళ్ళకు శాకాధాన్యులు పెట్టినప్పుడు రాజు భోజనము తినేవారి కంటే వీళ్ళ ముఖం ఎలా కనబడిందంటే తెలుసా, అధికారికి సౌందర్యముగాను కలగాను కనబడ్డాయంట. వీరి ముఖాలేమో వికారంగా కనబడుతున్నాయి, శాకాధాన్యాలు తిన్నటువంటి వీరి ముఖాలు సౌందర్యంగా కనబడ్డాయంట, కలగాను కనబడ్డాయంట. అప్పుడు అధిపతి ఏం చేశాడంటే రాజు భోజనం తీసేసి ఇగో వీళ్ళకు శాకాధాన్యాలే పెట్టడము ప్రారంభించాడు. ఇక్కడ మనము ఏం తెలుసుకోవాలంటే భోజనం విషయంలో దానియేలును అతని స్నేహితులను పరీక్షించాడు, భోజనం విషయంలో వారు పాపం చేయలేదు. ఇది నేను చెప్తున్న మాట. అలా విషయంలో దేవునికి లోబడ్డారు, నిషిద్ధమైనది తినకూడదని దేవుని ఆజ్ఞకు లోబడ్డారు కనుక దేవుడు ఏం చేశాడో తెలుసా, వారికి ఇచ్చిన జ్ఞానము ఆ దేశంలో ఎవ్వరికి కూడా ఇవ్వలేదంట. అన్ని విషయాల్లో వారి ప్రావీణ్యత, వారి జ్ఞానము అన్నీ కూడా ఆ దేశంలో ఉన్నటువంటి శకునగాండ్ర కంటేను, గారడి విద్య గల వారి కంటేను 10 అంతలు ఎక్కువగా ఉందంట. అంటే వాళ్ళే దేశంలో జ్ఞానులు, వాళ్ళకంటే 10 అంతల జ్ఞానవంతులుగా వీళ్ళను దేవుడు వృద్ధిపరిచాడు. కానీ దానియేలును మాత్రము స్వప్నములు, దర్శనములను తెలియజేసే ఆ యొక్క జ్ఞానమును దేవుడు అధికంగా ఆయనకు ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. అంటే భోజనం విషయంలో వీరు నిర్దోషులుగా కనబడ్డారు. రెండవది, విగ్రహారాధన విషయంలో నన్ను పూజిస్తారా లేదా విగ్రహాన్ని పూజిస్తారా అని షద్రకు, మెషకు, అబేద్నెగోలను దేవుడు పరీక్షించడానికి ఒక విగ్రహము రాజు తయారు చేసి బంగారముతో చేయబడినటువంటి ఒక ప్రతిమను నిలబెట్టి, ఇక్కడ వినండి అమ్మా, దేవునికి లెక్క చెప్పాలి, మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు, భయపడతారో అవిధేయత చూపిస్తారో మీ ఇష్టం, ఆలోచించండి. నేను చెప్పాల్సింది చెప్తున్నాను, ఆలోచించండి. విగ్రహానికి ఆరాధిస్తారా, నన్ను ఆరాధిస్తారా, విగ్రహాన్ని సేవిస్తారా, నన్ను సేవిస్తారా అని ఈ ముగ్గురిని పరీక్షించాడు దేవుడు. రాజే ఆజ్ఞాపించాడు. ఇప్పుడు రాజు మాట కాదంట, అవును కదా, ఎవరి మాట వినకపోయినా రాజు ఆజ్ఞ వినాలి. ఎందుకంటే రాజు మాటే శాసనం. ఆ రాజు మాట మీరితే వాడు బ్రతికి ఉండకూడదు, ప్రజల్లో ఉండకూడదు, కొట్టివేయబడాలి. ఇప్పుడు రాజు ఆల్రెడీ ముందే ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించేయమంటున్నాడు, ఈ బంగారు ప్రతిమకు మ్రొక్కని వాడు అగ్నిగుండములో వేయబడి చంపివేయబడతాడన్న ఒక కఠినమైన ఆజ్ఞ కూడా వచ్చింది. అయినా చావడానికైనా సిద్ధపడ్డారు, కానీ రాజు చేయించిన విగ్రహానికి మాత్రం మొక్కడానికి ఇష్టపడలేదు. అంటే ఇక్కడ వీరి యొక్క విశ్వాసము చూడండి, వీరి యొక్క ధైర్యము చూడండి, వీరి భక్తి చూడండి. దేవుడు పరీక్షించినప్పుడు వారు తమ ప్రాణాలనైనా కోల్పోవడానికి ఇష్టపడ్డారు, కానీ దేవునికి తప్ప ఎవ్వరికి వారు లోబడలేదు. దేవుణ్ణి తప్ప దేనిని మాత్రం వాళ్ళు సేవించలేదు. మండుచున్న అగ్నిగుండాన్ని 7 అంతలు చేసిన రాజు ఉగ్రుడైనా కానీ వారు దేవునికే భయపడ్డారు, కానీ విగ్రహాన్ని మాత్రం పూజించలేదు. అగ్నిగుండములో వేసిన దేవుడు కాపాడడానికి సమర్థుడు అని నమ్మిన వ్యక్తులను, ఒకవేళ కాపాడకపోయినా, మేము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా మేము మాత్రం విగ్రహానికి మొక్కం, చావడానికే వారి శరీరములను అర్పించిన వారు. వారి యొక్క త్యాగము ద్వారా ఆ రాజ్యములో ఎంత గొప్ప శాసనము పుట్టిందో మీకు అర్థం. ఈ విధంగా రక్షించే సమర్థుడైన దేవుడు భూప్రపంచంలో ఎవ్వరూ లేరు, వీరు సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడని చాటి చెప్పిన వ్యక్తులను ముగ్గురు. దేవుని తప్ప ఎవరిని సేవించలేదు, ఎవరికి లోబడని వ్యక్తులని. దానియేలును ప్రార్థన విషయంలో పరీక్షించాడంట దేవుడు.
ప్రార్థన చేయడానికి అవకాశం లేకుండా ఒక శాసనం పుట్టించబడినప్పుడు ఈయన ప్రార్థన చేస్తాడా చేయడా అని దేవుడు ఆయనను పరీక్షిస్తే మరణకరమైన శాసనం పుట్టిన కానీ మరణమైన పొందుకుంటాను కానీ నేను దేవునితో మాట్లాడకుండా ఉండలేను అని ఆయన ప్రార్థనను మానలేదు. ఎందుకంటే ప్రార్థన మన ప్రవర్తనను మారుస్తుంది. దేవునితో నువ్వు చేసే ప్రార్థన, దేవునితో నువ్వు గడిపే ఆ ప్రార్థనలో నువ్వు గడిపే టైంలో నీకు ఎన్ని విషయాలు బోధపడతాయో నువ్వు మనస్పూర్వకంగా దేవునితో ఒక గంట సేపు మొరపెట్టు చూడు, నీకు తెలుస్తుంది. నీ ప్రవర్తన చాలా వరకు మారుతుందండి. ప్రార్థనలో మనం ఎక్కువసేపు గడపకపోతే నీ ప్రవర్తన మారదు. అర్థమైందా? అర్థం కాలేదా? నీ ప్రవర్తన మారాలంటే వాక్యం విని నువ్వు దేవునితో ప్రార్థనలో గడుపు. నీ ప్రవర్తన ఎంత పరివర్తన చెందుతుందో నీకు అర్థమవుతుంది. సింహాల బోనుకైనా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు కానీ ప్రార్థనను మానలేదు. ఒక దానియేలు గారు ఎలా కనబడుతున్నాడు? నమ్మకమైన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఒక గొప్ప ప్రార్థనాపరుడుగా కనబడుతున్నాడు. ఆ ఒక దానియేలు గారి నుంచి నువ్వేమన్నా చెప్తావా తండ్రి అని అంటే ఆయన ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే దానియేలు బహుప్రియుడు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనకు బైబిల్లో కనబడుతుందండి. 122 మంది అందరూ కలిసి ఆయనలో లోపం వెతికినా కానీ లోపము కనుగొనలేకపోయారంటే ఎంత నమ్మకమైన వాడో మీకు కనబడాలి. 122 మంది వెతుకుతున్నారంట. ప్రతి విషయంలో ఆయనను పరీక్షిస్తున్నారంట ఎక్కడైనా లోపం ఉందేమని. ఎంతమంది? ఒకరిద్దరు కాదు, అడుగడుగున ఆయనను పరీక్షిస్తున్నారు. ఎక్కడైనా లోపం దొరుకుతుందేమని 122 మంది అధికారులు వెతికినా కానీ దొరకలేదంట ఆయనలో లోపం. అంత నమ్మకమైన వ్యక్తిగా, అంత ప్రార్థన పరుడుగా, అంత భక్తి గలవాడిగా మనకు దానియేలు కనబడతారు. అందుకొరకే దేవుడు సింహాల బోనులో నుండి రక్షించాడు, బహుప్రియుడని సాక్ష్యం చెప్పాడు. అదే ప్రకారంగా 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం నుండి 12వ వచనం వరకు దేవుడు పాపం విషయంలో యోసేపును పరీక్షిస్తే యోసేపు దేవునికి భయపడి, దేవునికి లోబడి, ఇంత గొప్ప పాపము నేను చేయలేను, నా దేవునికి విరోధంగా నేను పాపం మూట కట్టుకోను అని దేవునికి భయపడి పాపము చేయని వ్యక్తిగా మనకు యోసేపు గారు కనబడతారు. అలా లోబడినటువంటి యోసేపు గారిని దేవుడు ఎంతగా హెచ్చించాడంటే ఆ దేశానికే ప్రధానమంత్రిగా దేవుడు ఆయనను దీవించినట్టుగా మనకు కనబడుతుంది. అదే ప్రకారంగా ఇచ్చే విషయంలో కూడా మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనం నుండి 44వ వచనం వరకు మీరు రాసుకోనండి. ఒక బీద విధవరాలను దేవుడు పరీక్షిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇచ్చే విషయంలో ఒకనాడు అబ్రహాం గారిని పరీక్షించాడు. ఆయన దేవుని కొరకు ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆ ఇచ్చే విషయంలో ఒక బీద విధవరాలు కూడా కనబడుతుంది. తన దగ్గర ఎంత ఉంది చెప్పండి? తన దగ్గర ఎంత ఉంది? 2 కాసులు. అది తప్ప ఆమె దగ్గర ఏం లేదు. ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి? ఇప్పుడు ఈ నెలలో మనకు ఈ పనికి వెళ్తాము, ఒక 10,000 వస్తాయి. 10,000 గుట్ట 9,900 లేదు 9,900 అన్నీ ఖర్చు అయిపోయి 100 రూపాయలే మిగిలినాయి. ఇప్పుడు ఈ నెలంతా మొత్తం ఇవే మనకు కావాలి. మనం ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు నా పరిస్థితి దేవుడు అర్థం చేసుకుంటాడు. నేను వెయ్యకపోయినా, నేను ఇవ్వకపోయినా, ఎందుకంటే నా దగ్గర ఎంత ఉన్నాయి దేవునికి తెలియదా? దేవునికి తెలుసా తెలియదా? దేవునికి తెలుసు. నా స్థితిని దేవుడు అర్థం చేసుకుంటాడు, నా పరిస్థితిని దేవుడు అర్థం చేసుకుంటాడని మనం ఏం చేస్తాము? ఇవ్వడానికి వెనక తీస్తాం. కానీ ఈమె దగ్గర 2 కాసులు ఉన్నాయి. తన జీవనం అంతా కూడా అదే, తన జీవితమే ఆ 2 కాసులు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఆమె వెయ్యాలా, ఉంచుకోవాలా? ధనవంతులు ఉన్నారు, వాళ్ళ ధన సమృద్ధిలోను కొంచెం సమర్పిస్తున్నారు. అంటే మంచినే సమర్పిస్తున్నారు. వారి ధనంతో పోల్చుకుంటే వారు అర్పించింది చాలా తక్కువ. కానీ ఈమె తను ఉన్నదే 2 కాసులు. ఆమె లేమిలో తనకున్నదంతా కూడా దేవునికి ఇవ్వడానికి ఆమె ఇష్టపడిందంటే ఎంత గొప్ప సమర్పణను మీరు ఆలోచించండి. ఇంత గొప్ప సమర్పణ ఒక అబ్రహాం గారిలోనే కనబడుతుంది, మరలా
ఈ యొక్క బీద విధవరాలు జీవితంలోనే కనబడతాయి. జీవితం అంతా అర్పించడానికి ఇష్టపడుతుంది. ఒక మాటలో చెప్తాను, మీకున్నదంతా దేవునికి ఇస్తారా చెప్పండి? మనం ఏం తినాలి, మనం ఎలా బ్రతకాలి అన్న ఆలోచనలతో మనం ఆగిపోతాం. కానీ ఈ స్త్రీ అలా చేయలేదుడండి. తన జీవనం అంతా దేవునికి అర్పించి ప్రభువును సంపాదించుకున్న ఒక గొప్ప పుణ్యాత్మురాలుగా మనకు బీద విధవరాలు కనబడుతుంది. ఒక బర్నబా ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి భక్తులందరూ తమ కలిగినదంతయు తీసుకొచ్చి దేవునికి అప్పగించినట్టుగా మనకు కనబడుతుంది. ఇలాంటి సమర్పణ మన జీవితంలో ఏదైనా ఉందా? యేసు ప్రభు అయితే తన్ను తానే సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నాడు. మన నిమిత్తమై బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. ముగించేస్తాను, ఆలోచించండి. ఒక చిన్న మాట, ప్రకటించే విషయములో కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఇప్పుడు పేతురును యోహాను గారిని బంధించి దెబ్బలు కొట్టారు. కొట్టి మరలా యేసు ప్రభు నామములో గనుక మీరు బోధించినట్లయితే, యేసు ప్రభు నామం ఎత్తి మీరు ఒకవేళ బోధించినట్లయితే మిమ్మల్ని చంపేస్తామని చెప్తే వాళ్ళు ఏమన్నా తెలుసా? మమ్మల్ని చంపేసినా సరే మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేమని ఒకనాడు పేతురు యోహాను గారులు వారు చెప్పినట్టుగా మనకు కనబడుతుంది. భక్తులందరూ కూడా దేవుని మాటలు చెప్పుట కొరకు తమ ప్రాణాలనైనా అర్పించారు, కానీ ప్రకటించకుండా ఉండలేదు. వాళ్ళు ఆజ్ఞాపించారు ప్రకటించకూడదు, ప్రకటిస్తే చంపేస్తామని చెప్పారు. అయినా కానీ అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో మనందరికి తెలిసిన మాటలే కదా, మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేము. ఇలాంటి పరిస్థితులు లోకంలో మనకు కూడా ఎదురవుతాయి. అయినా చెబుతారా చెప్పరా అని మనల్ని కూడా దేవుడు పరీక్షిస్తాడు. ఈ పరీక్షలో మనము నిలబడతామా పడిపోతామా? ఈ పరీక్షల్లో పాస్ అయినటువంటి పరిశుద్ధులు గురించి మనం విన్నాము. మనల్ని కూడా దేవుడు అనుదిన జీవితంలో ఎన్నో విషయాల్లో పరీక్షిస్తాడు. మనల్ని పరిపూర్ణులుగా చేయడానికి, పరిశుద్ధులుగా మార్చడానికి, పరలోకానికి నువ్వు యోగ్యునిగా మార్చడానికి, నిన్ను సువర్ణముగా దేవుడు నిలబెట్టడానికి దేవుడు అన్ని విషయాల్లో మనల్ని శ్రమల ద్వారా, శోధనల ద్వారా, అదే ప్రకారంగా శ్రమల ద్వారాను, శోధనల ద్వారాను, వాక్యము ద్వారాను కూడా మనల్ని అందరినీ పరీక్షిస్తాడు. ఈ పరీక్షలో నిలవబడితే పరలోకం వెళ్తావు, ఈ పరీక్షలో పడిపోతే నరకానికి జారిపోతావు. పరీక్షలో నిలబడిన పరిశుద్ధుల గురించి మనం విన్నాము. పరీక్షల్లో పడిపోయినటువంటి నిలబడని పాపాత్ములుగా నిలిచిపోయి నరకానికి జారిపోదామా? ఆ దేవుడు పెట్టే ప్రతి పరీక్షలో నమ్మకంగా బ్రతికి పరలోకాన్ని సంపాదించుకుందామా? ఏది కావాలో కోరుకోమని దేవుడు మన ముందు ఈ విషయాలను పెట్టాడు. ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవుడు ప్రతి విషయంలో మనల్ని పరీక్షిస్తున్నాడని గ్రహించి ఆ పరలోకానికి మనల్ని మనము అన్ని విషయాల్లో సరి చేసుకుంటూ దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా, భక్తుల వలె, యేసు ప్రభు అడుగుజాడల వలె మీరు అందరూ నడుచుకుని ఆ పరలోకాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇచ్చిన మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్.